అందరికీ నమస్తే. నేను మీ రేవతి దళవాయి. అమ్మవారి శరన్నవరాత్రుల్లో 4వ రోజున నవరాత్రుల్లో దుర్గాదేవి యొక్క 4వ రూపం తన దివ్యమైన నవ్వుతో విశ్వాన్ని సృష్టించిందని నమ్మకం. ఆమె కూష్మాండదేవి. కూష్మాండం అంటే గుమ్మడికాయ అనర్థం. అది ప్రాణశక్తికి ప్రతీత. ఈ దేవి 8 చేతులు కలిగి ఉండటం వలన ఆమెను అష్టభుజదేవి అని కూడా అంటారు. కూష్మాండ దేవి అంటే కు అంటే చిన్న, ఊష్మ అంటే శక్తి మరియు అండ అంటే విశ్వం అనే పదాల కలయిక. తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించిందని దీని అర్థం. నవరాత్రుల్లో 4వ రోజున కూష్మాండ దేవిని పూజిస్తారు. ఈ సమయంలో ఆమె సృజనాత్మక శక్తిని ఆరాధిస్తారు. ఈ దేవికి 8 చేతులు ఉన్నాయి కాబట్టి ఆమె యోగ ముద్ర ధరించింది. ఆమెను ఆరాధించడం వలన జీవశక్తి, తెలివితేటలు మరియు ఆయుష్ పెరుగుతాయి. దుర్గాదేవిని శాంతింప చేయటానికి గుమ్మడికాయను నైవేద్యంగా పెట్టడం ఒక సాంప్రదాయం. కొన్ని చోట్ల లలితాదేవి అవతారం కూడా వేస్తారండి 4వ రోజున. లలితాదేవి అనేది హిందూ మతంలోని విభిన్న అస్తిత్వాలను సూచిస్తుంది. ప్రధానంగా అందం మరియు కోరికలకు ప్రసిద్ధి చెందిన 10 మహావిద్యల్లో ఒకరైన ఆది పరాశక్తి యొక్క స్వరూపిణి అయిన లలితా దేవత. అలాగే లలితాదేవి అత్యున్నత సృజనాత్మక శక్తి అయిన ఆది పరాశక్తి యొక్క ఒక అంశం. ఆమెని లలితాంబిక అని కూడా పిలుస్తారు. అలాగే ఆమె 1000 పేర్లతో కూడిన పవిత్ర గ్రంథమైన శ్రీ లలితా సహస్రనామంలో ప్రసిద్ధి చెందింది. ఆమెకు అంకితం చేయబడిన ఒక ప్రముఖ ఆలయం నైమిషారణ్యంలో ఉంది. లలిత అంటే ఆడేది లేదా ఆడటం ద్వారా విశ్వం ఉనికిలోకి వచ్చిందని అర్థం. ఆమె అందం, కోరిక మరియు కరుణను మూర్తీభవిస్తుంది. కొన్ని ప్రదేశాల్లో కాత్యాయని దేవి అవతారం కూడా ఉంటుందండి. ఈరోజు కాత్యాయని దేవి హిందూ దేవత దుర్గాదేవి యొక్క రూపం. ఆమె దేవతల దైవిక శక్తుల నుండి ఉద్భవించింది. మహిషాసురుణ్ణి ఓడించి యోధురాలుగా గౌరవించబడింది. ఆమెని విజయం మరియు ప్రతీకార దేవతగా పిలుస్తారు. నవరాత్రి సమయాల్లో బలం, ధైర్యం మరియు అడ్డంకులను అధిగమించడానికి పూజిస్తారు. ఆమె చిత్రం సాధారణంగా పొడవైన కత్తి మరియు కమలం ధరించిన సింహాసనంపై ఆమెను చూపిస్తారు. ఇది ఆమె శక్తి మరియు దయా దాక్షిణ్యాలను సూచిస్తుంది. కాత్యాయనుడు అనే మహాముని దేవతకు తపస్సు చేసి తన కుమార్తెగా జన్మించమని కోరినందున ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. కాత్యాయని దేవి 3 కళ్ళు, ప్రకాశవంతమైన బంగారు రంగు మరియు నుదుటిపై చంద్రవంకతో చిత్రీకరించబడి ఉంటుంది. ఆమెకు 4 చేతులు ఉన్నాయి. ఒక చేతితో పొడవైన కత్తి మరియు చేతిలో కమలం పట్టుకొని ఉంటుంది. ఈ విధంగా దుర్గాదేవిని 4వ రోజున పూజిస్తారండి. శరన్నవరాత్రులు దుర్గాదేవిని 9 రోజులు ఆరాధించే పండుగ అని చెప్పుకుంటారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది.